హాయ్ అండి అందరికి. ఈరోజు ఏంటంటే దోశల మీదకి మసాలా దోశ మీదకి కారం తయారు చేస్తున్నాను. ఒక 3 స్పూన్లు శనగపప్పు, 3 స్పూన్లు మినపప్పు, ఒక 2 స్పూన్లు ధనియాలు, ఒక స్పూను జీలకర్ర, కొంచెం మెంతులు అని చెప్పి చిటికతో 2 చిటికలు మెంతులు వేసాను. దీంట్లో కొంచెం ఇంగువ కూడా వేస్తాను. ఇవి వేగిన తర్వాత పక్కకు పెట్టేసి ఎండుమిరపకాయలు కొంచెం బాగా బ్రౌనిష్ వేయించుకొని ఎల్లిపాయలు కూడా వేసేసి ఉప్పు అన్నీ వేసేసి మిక్సీ వేసుకుంటున్నాం. ఇది లాస్ట్లో కరివేపాకు కూడా వేస్తాము. ఇది ఏంటంటే మాడి కారం అంటారు, నల్ల కారం అంటారు. తర్వాత ఇది దోశల మీద పైన రాసుకొని ఆలుగడ్డ కర్రీ పెట్టుకుని తింటే చాలా బాగుంటుంది. ఇంకప్పుడు ఫైనల్గా కరివేపాకు వేస్తున్నాను. కొంచెం ఇంగువ కూడా వేస్తే బాగుంటుంది. ఇప్పుడు కలిపేసి ఇప్పుడు స్టవ్ వెలిగించి కొంచెం ఆయిల్ వేస్తాం. ఆయిల్లో ఉంటేనే కొంచెం అది వేగినట్టు అవుతుంది, కొద్ది ముక్కలాగా రావాలి కారం. అందుకని కొంచెం ఆయిల్ వేసేసి ఎండుమిరపకాయలు ఒక 100 గ్రాములు ఎండుమిరపకాయలు మనం పెద్ద కొలతలేం లేవు, చూసుకుని వేసుకోవటమే. సాల్ట్లు అవన్నీ చూసుకుని ఈ నెల ఉండేది ఇదేం తగి ఉండదు కదా, ఎట్లయినా మన కారం ధనియాలు మినపప్పు శనగపప్పు అన్నీ మిక్సీ పౌడర్ చేస్తాను. ఇప్పుడు ఎల్లిపాయలు చెరుపండు కూడా వేసి పౌడర్ కొట్టి అప్పుడు ఎండుమిరపకాయలు కొట్టేస్తాను. ఎండుమిరపకాయలు వేస్తాను. ఎండుమిరపకాయలకు సరిపడంత ఉప్పు వేస్తున్నాను. చూసుకుని వేసుకోండి ఉప్పు, ఎందుకంటే మళ్ళీ సాల్ట్ ఎక్కువ అవుతుంది. ఓకే, నల్ల కారం రెడీ అయింది. దోశల మసాలా కారం, నల్ల కారం అన్ని దీని పేరు అన్ని రకాలు. ఇదేంటంటే కొంచెం ఇందాక ఉన్న ఆయిల్లోనే అనేసి ఇలా ముద్ద రావాలి, ఇలా అంటే బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు మనం మసాలా దోశ వేసుకొని చూస్తాం. ఇప్పుడు దీని మీద కొంచెం నెయ్యి వేస్తాము. నెయ్యి వేస్తే కారం పొడి జరుగుతుంది. నెయ్యి వేసేసి ఇప్పుడు చోపుడు ఆనియన్స్ కొంచెం చల్లుకుందాం, జస్ట్ ఫర్ టేస్ట్. ఆనియన్ దోశ కాదు కదా, ఇది ఓన్లీ మసాలా దోశ కదా. ఓకే, ఇప్పుడు స్టవ్ ఆపేసేసి ఇక్కడ ఆలుగడ్డ కర్రీ పెట్టుకుని దోశని మంచిగా టర్న్ చేసుకుందాం. ఆలుగడ్డ కర్రీ ఇష్టం, ఇంకెక్కువ కావాలంటే ఎక్కువ పెట్టుకోవచ్చు, ఎక్కువ కావాలంటే ఇంకేం అక్కర్లేదు. అల్లం చట్నీతో సర్వ్ చేసుకుంటే, ఎందుకంటే ఆల్రెడీ కర్రీ ఉంది కదా, అల్లం చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీ ఉంటుంది. టేస్టీ హోటల్ దోశ రెడీ. ఓకే, మీకు నచ్చిన టేస్ట్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. బాయ్.